ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆయిల్ ప్రెజర్ సున్నాకి పడిపోయింది. గమనించిన పైలట్లు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. బోయింగ్ 777-737ER విమానం AI-887 ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజన్లో ఆయిల్ ప్రెజర్ గణనీయంగా తగ్గిపోయింది. కుడివైపు ఇంజన్లో అసాధారణంగా తక్కువ ఆయిల్ ప్రెజర్ను పైలట్లు గమనించారు. కాసేపటికి ఆయిల్ ప్రెజర్ సున్నాకి పడిపోయింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. అధికారుల సూచనల మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. డిసెంబర్ 22న ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన AI-887 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. ఇక ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆయిల్ ప్రెజర్ సున్నాకి పడిపోయింది. గమనించిన పైలట్లు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. బోయింగ్ 777-737ER విమానం AI-887 ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజన్లో ఆయిల్ ప్రెజర్ గణనీయంగా తగ్గిపోయింది. ఇక కుడివైపు ఇంజన్లో అసాధారణంగా తక్కువ ఆయిల్ ప్రెజర్ను పైలట్లు గమనించారు. కాసేపటికి ఆయిల్ ప్రెజర్ సున్నాకి పడిపోయింది. ఇక దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. ఇక అధికారుల సూచనల మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.